ఇప్పుడు సీతారామం కూడా మీరు చేశారు. మంచి మంచి మూవీస్ అన్ని కూడా పడ్డాయి. అవునండి. All దుల్కర్ are సల్మాన్ classics. తో మంచి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మంచి బాండింగ్ కానీ షేరింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మా సీన్ అప్పుడు స్నేహ అని డైరెక్టర్ అంటే నేను వచ్చి తలుపు తీయాలి కదా. అవును. దుల్కర్ సల్మాన్ థాట్ ఇట్ ఇస్ రెయిన్. ఓ నీ పేరు స్నేహనా, సారీ ఐ డెంట్ న్యూ ఇట్ అని చెప్పి హీ హాఫ్ హగ్డ్ మీ. నేను ఒక సెకండ్ నా హార్ట్ ఆగిపోయింది. ఐఎమ్ లైక్ ఫుల్ ముందే క్రష్ కదా, ఓ డీపెస్ట్ క్రష్. చెప్పారా ఆయనకి? లేదు, చెప్పలేదు. నాకు ఇష్టం లేదు అలా. ఐ మీన్ ఏమన్నా ఆఫెండ్ అవ్వచ్చు, సీన్ మధ్యలో ఉంటారు కదా ఆ మూడ్లో. తనది ఫోటో పెట్టి నాది పక్కన పెట్టి ఇట్లా కొలాజ్ చేస్తుండే నేను. ఓకే. ఇవన్నీ చూసాను మలయాళం సినిమాలన్నీ, చార్లీ, ఉస్తాద్ హోటల్, ఇవన్నీ చూసాను. అంటే మీ క్రష్ అంటున్నారు, ఆ మూవీ ఆఫర్ రాగానే ఎలా రియాక్ట్ అయ్యారు? నేను పడుకోలేదండి ఆ రోజు, సీరియస్లీ ఐ డిడ్ంట్ స్లీప్. చాలా హ్యాపీనెస్ ఉండే. కలిసిన రోజు కూడా ఆ ఫోటోనే చూసుకుంటుండే చాలాసేపు. ఓకే. ఫ్యూచర్లో ఇంకా మంచి రోల్ వస్తే డెఫినెట్లీ ఏం ఆర్గ్యూ చేయకుండా ఎంత ఇస్తారో అంత ఆలోచించకుండా ఐల్ డూ ఇట్. మూవీ సెలక్షన్స్ ఎలా ఉంటాయండి? ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదు. స్టోరీ సెలక్షన్స్ కానీ ఇవన్నీ మీకు మీరు ఓన్గా చేసుకుంటారా, లేదంటే ఇండస్ట్రీలో ఎవరైనా పర్టికులర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సజెషన్ చేయడానికి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ స్టోరీ సెలక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? కొన్నిసార్లు నేనే సెలెక్ట్ చేస్తా, కొన్నిసార్లు నార్మల్గా డిస్కస్ చేసే డైరెక్టర్స్ ఎవరైనా అప్పటిదప్పుడు చేసేయచ్చు కదా అంటారు కదా. డేట్స్ కొన్నిసార్లు ఖాళీ ఉన్నా నేను ఇవ్వను. ఓకే. నాకు చేయాలనిపించకపోతే అంటే నాకు తెలిసిపోతుంది ఆ సినిమా రిలీజ్ అయినా పెద్ద మనకేం రాదు. ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు అవకాశాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు, హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలు చేయాలి అంటే. నేను చేసిన సినిమాలు వేరే కదా, లైక్ కంప్లీట్లీ. ఓకే. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ దే ఆర్ నాట్ ఈవెన్ అప్ టు ద మార్క్. ఓకే. సో ఐ రిజెక్ట్. నో అండి, డేట్స్ లేవు, సారీ అని చెప్పేస్తా. లైక్ నాకు నో చెప్పడం కూడా వచ్చి లైఫ్లో. ఓకే. అదే పెద్ద టాస్క్ గా చెప్తా. రైట్. ఇంకో మూవీ రౌడీ బాయ్స్ కూడా మీరు చేశారు దిల్ రాజు గారిది. ఆ అవకాశం ఎలా వచ్చింది? అది కూడా ఆయన ఏదైనా మూవీ చూసి? ఫస్ట్ రాజావరాణి గారు అలానే ఇన్నోసెంట్ రోల్ అండి, మీరు భయపడుతూనే ఉండాలి, ఎంట్రీ మీదే ఉంటుంది సినిమాలో. లైక్ కొంచెం వెస్టర్న్ రోల్ ఉండే అది. లైక్ దిల్ రాజు సార్ ప్రొడక్షన్ అనేసరికి నేను ఎక్సైట్ అయినాను. ఓకే. అండ్ ఐ డిడ్ ఇట్. అంటే మీ కెరీర్కి ఎంత కాదన్నా ఆ మూవీ ఫస్ట్ మూవీ రాజావారు రాణి గారు చాలా ప్లస్ అయింది. అవునండి. చాలా మంది దాన్ని చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోన్ కాల్స్ వస్తే అదే చెప్తారు, లైక్ బాగా చేశారు, ఇలానే ఉంటుంది, ఆఫీస్కి రండి అంటే. ఓకే. ఓకే. అంటే